అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసమను ప్రబంధమును మీకు వివరించబోతున్నాను. ఎందును విద్య మేలిరుంగెవరింగిన కొంత మాత్రమే ఎందును సాహితీ రసమహత్వమెరుంగ రెరింగిరేని యాయంద మెరుంగలే రెరింగినప్పటికా వినిమెచ్చియరెన్నందగు అచ్యుతేంద్ర రఘునాథ విపుండే ప్రవీణుడన్నింట ఎక్కడ కూడా ఎవ్వరును విద్యలో ఉన్నట్టి ప్రాముఖ్యతను గొప్పతనమును తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నమును చేసినప్పటికీ ఏ కొద్దిగానైనా తెలుసుకోగలరు. ఇక హితాన్ని కలిగించునట్టి సాహిత్యంలో ఉండే గొప్పతనాన్ని ఏ మాత్రముయును గ్రహించలేరు. ఒకవేళ సాహిత్యంలో ఉన్నట్టి రసమును అనుభవించినప్పటికీ దానికి మూలాధారమైనట్టి సాహితీ సౌందర్యమును గూర్చి తెలుసుకోను లేరు. ఒకవేళ వీటన్నిటినీ తెలుసుకొని కావ్యమును విని మెచ్చుకొన్నను రఘునాథ నాయక మహారాజు ఇచ్చినంతగా సంపదలను అసలు ఇవ్వరు. పైన చెప్పినట్టి అన్నింటి అంశముల యందును కూడా అచ్యుత నాయకుని కుమారుడైనట్టి రఘునాథ మహాప్రభువు ఒక్కడే నిపుణత్వమును కలిగినట్టి వాడని పరిగణించి తీర్మానించవచ్చును. ఏ రాజు భుజ శౌర్యమేదులకానాది వజ్రీల చెలిమికి వశ్య విద్య ఏ రాజు విక్రమాసారంభు విద్వేసి మహిమ పలాయన మంత్రశక్తి ఏ రాజు వీక్ష సమీహిత కర్ణాట రమనాట్య విద్యకు రంగభూమి ఏ రాజు చరితంబు వారాసి వేష్టిత మేదినీపతులకు మేలుబంతి అతండు చెలువందు జిన చెవ్వ అచ్యుతేంద్ర బహుజనన పుణ్య పరిగణ్య ఫలనిబాత్మా పుత్రభావ ప్రమోద సంపూర్ణ హృదయ పంకజాక్షుండు రఘునాథ పార్థివుండు ఏ మహారాజు భుజబల పరాక్రమం ఏదులఖాన్ మొదలుగా గల మహమ్మదీయ రాజులైన వజీర్ల మైత్రీభావానికి వశీకరణ విద్య అయినదో ఏ మహారాజు యొక్క పరాక్రమం శత్రురాజుల గొప్పతనమును సమూలంగా తుడిచిపెట్టడంలో మహామంత్రశక్తి అయినదో ఏ మహారాజు కంటి చూపు కోరదగినట్టి కర్ణాట రాజ్యలక్ష్మి ప్రదర్శించునట్టి నాట్య విద్యకు వేదికగా గల రంగస్థలమైనదో ఏ మహారాజు సచ్చరిత్ర విశాల సముద్రము చేత చుట్టబడినట్టి విశాల ధరణీ మండలాన్ని పరిపాలించునట్టి యావత్ రాజులందరికీ ఆదర్శప్రాయమైనదో అట్టి రాజు చినచెవ్వ రాయల కుమారుడైనట్టి అచ్యుత నాయకుడు అనేక జన్మల యందు చేసినట్టి పుణ్యకార్యాలకు అనురూపమైనట్టి ఫలమును నెపముతో తానే కుమారుడుగా జన్మించాననే భావము వలన కలిగినట్టి ఆనందముతో నిండినట్టి హృదయము గల విష్ణు రూపాకాంతుడై ఒప్పారుతున్నట్టి
రఘునాథ నాయక మహాప్రభువు ఇతడే కదా. సింహాసనము మాట శిథిలమౌటలు విని గట్టిగా నిలుపన్ కంకణము కట్టె, కోటి సంఖ్యలు మీరన్ కూర్చిన ధనరాశి కొల్చువారలకిచ్చన్ కొల్చువలెనే. తుండీర పాండ్యాది మండలేశ్వరులపై దండెత్తి విడిసెను దండ మహిమా, నేలగి నిన్న ఎట్లు నిలిచిన వైరులన్ పంచబంగాలమై పారంతరిమే. గర్వితారాతి మస్తక కండనోత్తా, రక్తధారానుసంగాతి రక్తధారా, నిజ కృపానికన్ కావేరి నీటన్ కడిగే. నిఖిల గుణశాలి రఘునాథ నృపతి మౌళి. అన్ని సద్గుణాలను కలిగి ఉన్నట్టివాడును, యావత్ రాజ్యాల రాజులందరిలోనూ గొప్పవాడును అయినట్టి రఘునాథ నాయకుడు విజయనగర చక్రవర్తి మాట చెల్లుబాటు కావడం లేదని తెలిసి వారిని మరింత శక్తివంతునిగా చెయ్యడానికి దీక్షను పూనాడు. కోటాను కోట్లుగా ప్రోగు చేసినట్టి ధనరాశులను సేవకులకు వడ్లను కొలిచినట్లుగా ఏమాత్రము లెక్క లేకుండా దానాన్ని చేశాడు. తుండీరము పాండ్యము మొదలుగు రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులపైకి చాలా గొప్పదైన స్థాయిలో సైనిక సమూహాలతో దండయాత్రను చేశాడు. తనను ధిక్కరించి ఎదిరించి నిలబడినట్టి చాలామంది శత్రురాజులను నలు దిశలా పారిపోవునట్లుగా తరిమివేశను. మదించిన శత్రువుల తలలను తెగ నరకడం వలన ఉద్భవించినట్టి నెత్తుటి ధారలచే తడిసి చాలా ఎర్రగా ఉన్న తన పదునైన కత్తి యొక్క అంచును కావేరి నదీ జలాలతో శుభ్రముగా కడుగుకొన్నాడు. ఘన గణ గణముల కాల సంఖ్యలను పెట్టు పాండ్యుని వెన్నాడి పారతరిమె. తుండీరనాదుండు దురమునన్ పరవంగన్ చూచి ప్రాణము దయన్ కాచి విడిచన. కయ్యాన వెనుక ద్రొక్కని రాజులెదిరింపన్ చేరిన రాజకౌశికుల పట్ట. పోరాడగారాని వైరుల కోటలు పంపులచే లగ్గపట్టితివిచే. ఇతడు సామాన్యుండే ధరణించి చూడా విజయ నిస్సాన రావ నిర్విన్న హృదయ. భీతరాజన్య సైన్య నిర్భీతి దానా బిరుద నిజపాని రఘునాథ బిదురపాణి. రఘునాథ నాయకుడు తన శత్రురాజులను గొప్పదైన వానకాలపు మేఘాల కాళ్లకు సంకెళ్ళు వేసిన పాండ్యరాజును మేఘం కంటే వేగంగా పారిపోవున్నట్లుగా వెంటపడి తరిమి తరిమి కొట్టాడు. తుండీర రాజ్యాన్ని పరిపాలించునట్టి రాజు రణరంగమునందు పారిపోవడాన్ని చూచి మిక్కిలి కరుణతో అతని యొక్క ప్రాణాలను కాపాడడమేగాక అతనికి ఏ మాత్రముయునో హానిని తలపెట్టకుండా విడిచిపెట్టాడు. రణరంగంలో ఏ మాత్రము వెనుకడుగు వేయని మహామహారాజులు తనను ఎదిరించి రాగా వారందరినీ చెరసాలయందుంచెను. ముట్టడించడానికి సాధ్యం కాని శత్రురాజుల యొక్క కోటలను తన సైన్యంలోని కొందరిచే ముట్టడింపజేసి వశము చేసుకొన్నాడు. దేవేంద్రుని వంటి రఘునాథ నాయకుడు సామాన్యుడు కాదు కదా.
బాగా పరిశీలించి చూడగా తన విజయగాథలను సూచించునట్టి బేరికా ధ్వనులకు, చెదరినట్టి గుండెలతో భీతిని చెందిన శత్రు సైన్యాలకు ఆ భీతిని తొలగునట్లుగా అభయదానమును చేశాడన్న బిరుదమును సార్థకతను పొందిన చేయిగలవాడితడే. ఇచ్చుండెడన్ పదార్థమడిగిచ్చునో తా దయచేయ కాదనా, వచ్చునో మించి యొక్కండన వచ్చిన తానది ఇచ్చగించునో. ఇచ్చిన నిచ్చెనే సరగనెవరిపై దయచేశం చేశనే. అచ్యుతురాశుడు తెలియండచ్యుతో శ్రీ రఘునాథుని చిత్తము. ఏదైనా ఒక వస్తువును ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏ వస్తువును ఇవ్వవలెనని అడిగి ఏమైనా ఇస్తాడా? మిక్కిలి దయతో తానే ఇస్తానన్న వస్తువును ఏమైనా కాదని అనటం అతనికి చేతనవునా? తన యొక్క మాటను ఏ ఒక్కరైనా కాదని ఏదైనా చెప్పడానికి ప్రయత్నమును చేసిన ఎడల దానిని ఒప్పుకోడు కదా. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని సంకల్పించిన ఎడల ఏ మాత్రమును సంకోచించకుండా సత్వరమే ఇచ్చి తీరుతాడు. ఎవరిపైనైనా కరుణను చూపి తీరుతాడు. అచ్యుత నాయకుని తనయుడైన రఘునాథ నాయకుని హృదయమున ఎప్పుడు ఎలాంటి భావము కలుగునో 4 ముఖములు గల ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు కదా. ఏ తాదృగ్గుణ కనిక సీతాదృగ్మోహనాంగ్రి సేవాదనిక శాతాసి కలిత బాహాన్వితాసికా విమతరాజ నిఖిలావనిక. ఇంతవరకు చెప్పిన సుగుణాలకు నిధి వంటి వానికి, సీతాదేవి యొక్క చూపులకు మోహమును జనించే శ్రీరాముని పాదసేవయే సిరి సంపదలుగా కలవానికి, పదును తేలినట్టి కత్తిని ధరించినట్టి చేయి వల్ల సమకూరినట్టి శత్రురాజుల యొక్క సామ్రాజ్యాలను కలిగి ఉన్నట్టి వానికి, సాక్షాన్మనోజునకు క్షోదక్షమరసభావ సుకవితా భోజునకు దాక్షిణ్య గణేయునకు దక్షిణ సామ్రాజ్య విభవ దౌరేయునకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న మన్మధుడైనట్టి వానికి కఠిన పరీక్షలకు కూడా నిలువగలిగినట్టిది, రసాన్వితమైనట్టి భావాలతో కూడినది అయిన ఉత్తమ కవితా మార్గమునందు భోజునితో సరిసమానముగా నిలుచునట్టి వానికిని, చాలా గొప్ప కరుణను కలిగినట్టి వానికి, దక్షిణాపద సామ్రాజ్య సంపదతోడి వైభవము వహించునట్టి వానికిని, సుస్థిర లక్ష్మీ మహిత మనిస్థగిత గృహాంగణునకు నేపాల నృపాల స్థాపన చనునకు సకలాస్థాన ప్రణుతవర గుణాభరణునకు సుస్థిరమైన సిరి సంపదలచే ఒప్పారుచున్నట్టిదిను, రత్నమణులచే పొదగబడినట్టి ముంగిట ప్రాంగణముగా కూడినదైన గృహమును కలిగినట్టి వానికి, నేపాల దేశపు రాజును రాజ్యమునందు నిల్పగలిగినట్టి సామర్థ్యము కలవానికి, మిక్కిలి ప్రసిద్ధిగా స్థితించదగిన శ్రేష్టమైన సద్గుణాలను ఆభరణములుగా కలిగి ఉన్నట్టి వానికిని, కీర్త్యౌదార్యాదరి
తామర్త్య మహీరుహ సుధాబ్ది మహికాగ్రునిక్యా దౌర్త్యవదరి కరి శృణిక్యా మూర్త్యంబా గర్భసుక్తి ముక్తామణిక్యా అచ్యుత నాయకుని కుమారుడైనట్టి రఘునాథ నాయకుడు కీర్తిలోను కల్పవృక్షము వంటివాడు. పాల సముద్రాన్ని చంద్రుణ్ణి పోల్చదగినట్టి వానికి మదోన్మత్తులై గర్వముతో కూడినట్టి విరోధులనే మదగజాలకు అంకుశమైన వానికి మూర్త్యంబ గర్భమనునట్టి ముత్యపు చిప్పయందున ముత్యములాగా ఉద్భవించిన వానికిని అఘట నఘట నా చాతుర్య గణోర్జిత కార్య నిర్వహణ దూర్వహది మగవాచార్యున కచుత రఘునాథ వసుంధరాదిరాడ్వర్యునకు కూర్పలేనట్టి వాటిని కూర్చడంలో ఉన్న నైపుణ్యముచే ఘనమైన కార్యాలను సఫలమును చేయునట్టి బాధ్యతను తీసుకొని మేధస్సునందు దేవతలకు గురువైనట్టి బృహస్పతి వంటి వానికి అచ్యుత నాయకుని కుమారుడైన రఘునాథ నాయక మహాప్రభువు ఈ ధరణిని పాలించు రాజులలోనే ఉత్తముడైన రాజు అని చెప్పటంలో ఎటువంటి సందేహమును లేదు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యునర్పంబూనిన విజయ విలాసంబను శృంగార ప్రబంధమునకు కథాక్రమం పెట్టిదనిన నైమిషారణ్య మహర్షులకు రోమహర్షని ఇట్లని చెప్పందొడంగే. అనేకానేక రకాలైన మంచిని పెంపొందించే విధముగా నేను రచించడానికి పూనుకొన్నట్టి ఈ విజయ విలాసమను పేరుగల ప్రబంధమునందలి కథా ఘట్టాల క్రమము ఏమిటనగా, నైమిషారణ్యమునందు రోమహర్షనుడనే మునికుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూత మహర్షి ఈ విధముగా చెప్పుట ఆరంభించినాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.